ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రత్యేక వందనాలు. అతి భయానకరమైన, అతి దారుణమైన గగ్గురుబాటు పుట్టించే సంఘటన ఈ మధ్య కాలంలో కాంగోలో చోటు చేసుకున్నది. కాంగో, దీనినే డిఆర్సి అని కూడా అంటారు. అంటే డెమోక్రటిక్ రిపబ్లికన్ ఆఫ్ కాంగో అని కూడా పిలుస్తారు. కాంగోలో ఉన్న నార్త్ కివీలోని బయాంబ్వే అనే మారుమూల గ్రామంలో ఏడిఎఫ్ అనగా అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్కి చెందిన దుండగులు ఆ క్లినిక్ మీద, హాస్పిటల్ మీద దాడి చేసి అందులో ఉన్న పేషెంట్లను, రోగులను కిరాతకంగా గొంతు కోసి చంపి హాస్పిటల్ను తగలబెట్టేశారు, కాల్చివేశారు. అంత మాత్రమే కాదు, ఆ క్లినిక్లో ఒక మెటర్నిటీ వార్డు కూడా ఉంది. ఆ వార్డులో ఉన్న తల్లులను, పిల్లలను కూడా వారు అతి కిరాతకంగా చంపడం అన్నది అతి బాధ కలిగించే, దారుణకరమైన, గగ్గురుబాటు పుట్టించే సంఘటన అని మనం చెప్పచ్చు అన్నమాట. ఎందుకు వారు ఇంత కిరాతకంగా అక్కడున్న వారిని చంపి హాస్పిటల్ను కాల్చివేశారంటే, ఆ క్లినిక్ నిర్వహిస్తున్నది, హాస్పిటల్ను మెయింటైన్ చేస్తున్నది క్రైస్తవ మిషన్కి చెందిన వ్యక్తులు, క్యాథలిక్ చెందిన వ్యక్తులు అన్నమాట. కాబట్టి ఒక క్రైస్తవ మిషన్ అక్కడ పనిచేస్తున్నది అన్న ఉద్దేశంతో దానిని లక్ష్యంగా ఉంచుకొని వారు దాడి చేయడం ప్రారంభించారు, దాన్ని కాల్చివేశారు. దాదాపు ఇంచుమించు 20 మంది అక్కడ చనిపోయారన్నదే తెలియబడుతున్న సమాచారం అన్నమాట. అంత మాత్రమే కాదు, కాంగోలో 52 సంవత్సరాలుగా పనిచేస్తున్న చర్చి ఫాదర్ అయినటువంటి గియోవన్ని పిముటి చెప్పిన సంగతి ఏంటంటే, వారు చంపే విధానం చాలా భయానకరమైనది, అది విషాదకరమైనది, గగ్గురుపాటు పుట్టించేది అని ఆయన చెప్పుకొచ్చాడనమాట. కేవలం దాదాపు 20 మందికి పైగా చంపడం మాత్రమే కాదు, వారు ఇక్కడ 27 ఇళ్లను ధ్వంసం చేశారని, వారు అడవి గుండా తప్పించుకొని పోతూ అనేక గ్రామాలను తగలబెట్టేశారని చెప్పేసి ఫాదర్ సెలవిచ్చాడనమాట. వారి దగ్గర బలమైన ఆయుధాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చాడు. ఇవన్నీ ఆలోచించేస్తే చాలా బాధ కలిగిస్తాయన్నది మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, కాంగోలో ఈ మధ్య కాలంలో మనం ఆలోచన చేస్తే క్రైస్తవుల పట్ల దాడులు పెరిగిపోతున్నాయి. ఈ సంవత్సరంలోనే కొన్ని వందల మంది క్రైస్తవులు కాంగోలో చనిపోయారు అని మనం చెప్పచ్చు అనమాట. మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఫిబ్రవరి మంత్లో జరిగిన అతి దారుణకరమైన సంఘటన ఏంటంటే, నార్త్ కివీలోని కసంగ గ్రామంలో ఉన్న దాదాపు 100 మందిని అపహరించి ఒక చర్చిలోనికి తీసుకెళ్లి వారిని కొడవలతో అతి కిరాతకంగా చంపడం అన్నది చాలా గగ్గురుబాటు పుట్టించే సన్నివేశం అని చెప్పచ్చు. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం జూలై మాసంలో ఇటూరు ప్రావిన్స్లోని కొమ్మండ అనే గ్రామంలో ఉన్న క్యాథలిక్ చర్చి మీద వారు జొరబడి దాడి చేశారు. ఆ సమయం రాత్రి సమయం వారు ప్రార్థనలు చేస్తుండగా వారి మీద దాడులు చేసి అక్కడ ఉన్న మహిళలను, పిల్లల్ని అతి కిరాతకంగా చంపారు. ఆ దాడిలో దాదాపు 49 మంది చనిపోయినట్టు సమాచారం అన్నమాట. ఆగస్టు మాసానికి వస్తే, ఆగస్టు మాసంలో ఒకే వారంలో దాదాపు 52 మంది చంపబడ్డారని యుఎన్ పీస్ కీపింగ్ మిషన్ వారు సెలవిచ్చారనమాట. ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కూడా వారు ఒక భయంకరమైన క్రూరత్వానికి పాల్పడ్డారు అని మనం చెప్పచ్చు. అదేంటంటే, నార్త్ కివీలో సమీపంలో పొలాల్లో పనిచేస్తున్న రైతులను లక్ష్యంగా వారు ఉంచుకొని రైతుల మీద దాడులు చేసి కొడవలతో వారిని 10ల సంఖ్యలో చంపారు. ఈ మారణకాండలో దాదాపు 100 మంది చనిపోయినట్టు తెలియబడుతున్న సమాచారం. ఎందుకు ఏడిఎఫ్ ఇంత దారుణాలు కూడిగడుతుంది? ఎందుకు ఈ విధంగా చేస్తుంది? ఈ ఏడిఎఫ్ గురించి తెలుసుకునే ముందుగా ఈ మధ్య కాలంలో కాంగో దేశంలో జరిగిన ఈ సంఘటనలను కొన్ని క్లిప్స్ ద్వారా మనం చూద్దాం.
ఏడిఎఫ్ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ ఇది ఎలా ఏర్పడిందంటే 1990లో ఉగాండాలో ఇది ఏర్పడింది అనమాట. అప్పటి ఉగాండా ప్రెసిడెంట్ అయినటువంటి ఎవరీ ముసెవేని అని ఆయన పట్ల తీవ్ర అసంతృప్తితో రగిలిపోయిన కొన్ని సమూహాలు కలిసి ఒక సమూహంగా ఒక బృందంగా ఏర్పడి అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్గా వృద్ధి చెందాయి అని మనం చెప్పచ్చు అనమాట. దాదాపు 2000 సంవత్సరం వరకు ఉగాండాలో ఉన్న ఈ ఏడిఎఫ్ తదుపరి 2000 సంవత్సరం తర్వాత కాంగోకి వ్యాప్తి చెందిందని మనం చెప్పచ్చు అనమాట. కాంగోకు వచ్చిందని మనం చెప్పచ్చు. 2019లో ఇది ఇస్లామిక్ స్టేట్ అనే ఒక ఉగ్రవాద సంస్థతో సంబంధం ఏర్పరచుకొని క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే దీని యొక్క మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే కాంగో దేశం అంతా ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి, ఇస్లామిక్ స్టేట్గా దాన్ని మార్చాలన్నది దీని ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యం ఆధారంగా పనిచేస్తున్న వీరికి మొట్టమొదటి వరుసలో కనబడుతున్న వారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవులే అని మనం చెప్పచ్చు అనమాట. అందుకే వీరి దాడులు క్రైస్తవుల మీద ఎక్కువగా అక్కడ జరుగుతున్నాయి అని మనం చెప్పచ్చు. రెండవదిగా కాంగోలో కొన్ని ప్రాంతాల్లో ఖనిజ నిక్షేపాలు చాలా సమృద్ధిగా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అనేకమైన వనరులు కలిగిన దేశం కాంగో. అంతకుమించి కలపకు చాలా ప్రాముఖ్యం. కాబట్టి వీరు కలపను అక్రమ రవాణా చేయడానికి, ఆ ఖనిజ నిక్షేపాలను వాడుకోవడానికి అడ్డొస్తున్న ప్రతి ఒక్కరిని వారు ఏం చేస్తున్నారంటే చంపడం ప్రారంభిస్తున్నారు. అక్కడ ఉన్న పౌరుల పట్ల, ప్రజల పట్ల వారు భయాన్ని పుట్టించి తమ అధికారాన్ని, తమ ప్రభావాన్ని చూపాలన్న ఉద్దేశంతో అనేక మందిని చంపడం అక్కడ మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఇక్కడ ప్రజలు మాకు భయపడతారో, మా అధికారం ఇక్కడ పనిచేయడం ప్రారంభిస్తుందో అప్పుడు మా సిద్ధాంతాలు ఏవైతే మేము లక్ష్యాలుగా ఉంచుకొని పనిచేస్తున్నామో అవన్నీ నెరవేర్చబడతాయన్న ఉద్దేశంతో అక్కడ వారు పనిచేయడం ప్రారంభిస్తున్నారు. ఇంత భయంకరమైన సంఘటనలు కాంగోలో చోటు చేసుకుంటున్నప్పుడు ప్రపంచ దేశాలు కానీ, ఐక్యరాజ్య సమితి కానీ ఆ పట్టి పడనట్లు ఉండడం అన్నది తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని ఫాదర్ గియోవని పొయ్యిమిట్టి సెలవిచ్చారు. ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉన్నదో, గొప్ప గొప్ప దేశాలు ఉన్నాయో అవన్నీ కాంగోలో సిచ్యువేషన్స్ సద్దుమనిగలా చూడాలని, సమాధానకరమైన వాతావరణం అక్కడ నెలకొల్పబడాలని మనమందరం కాంగో గురించి ప్రార్థన చేద్దాం. ఏదేమైనప్పటికీ కాంగోలో జరుగుతున్న సంఘటనలు చాలా భయానకరం, చాలా బాధ కలిగించే సంఘటనలను మనం చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన వ్యక్తిగత ప్రార్థనలు కాంగో దేశం కోసం, అక్కడ ఉన్న చర్చీల కోసం, అక్కడ పనిచేస్తున్న ముఖ్యంగా మిషనరీస్ కోసం, చర్చి సేవకుల కోసం, క్రైస్తవుల కోసం, విశ్వాసుల కోసం ప్రార్థన చేద్దాం. కాంగో దేశం అంతా రక్షించబడాలని, ఏ ఏడిఎఫ్ అయితే క్రిస్టియన్స్ను లక్ష్యంగా ఉంచుకుని దాడులు చేస్తుందో ఆ ఏడిఎఫ్ కూడా నియంత్రణలో ఉండాలని, అది కూడా త్వరగా రూపుమాపబడాలని, అక్కడ మంచి వాతావరణం అనగా సమాధానకరమైన వాతావరణం నెలకొల్పబడాలని, సేవ మంచిగా జరిగి దేవుని నామం ఘనంగా అక్కడ ప్రకటించబడి దేవుని నామం మహింపరచబడాలని కాంగో దేశం గురించి మనమందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.